మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మరికంటి మంజుల మంగళవారం దరిపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లగా అర్ధరాత్రి దొంగలు మంజుల ఇంటి తాళాలు ధ్వంసం చేసి బీరువాలో ఉన్న 25 తులాల వెండి 30,000 నగదు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా పక్కన ఉన్న కాజాపూర్ దుర్గయ్య ఇంటిపై బండరాలతో దాడి చేశారు. వారు మేల్కొనడంతో దొంగలు పరారయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో గ్రామానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయంత్రం 4 లాకేష్ పేరు భర్త పేరేమ్మా కరెక్ట్ చెప్పి ఇప్పుడు మళ్ళా వాడు దొరికిన దగ్గర వాడు ఏం చెప్తాడంటే నాకు ఇంత దొరకలేదు సార్ గింత పలగొట్టిండు అలా తీసిండు పలగొట్టిండు అన్ని మా మనమనికి పెట్టిరు గిఫ్ట్లు తొట్టెలు అయితే నేను దొరపల్లికి పోయినా మా అమ్మ వాళ్ళ ఇంటికి 4-5 రోజులు అయిపోయి మా చెల్లె హెల్త్ బాగాలేదు. అక్కడికి పోయి ఉన్నాక అంత ఇక రోజు మా కొడుకు ఇక్కడ జీతం ఉండి ఇన్నే ఉంటాడు. ఇక ఈ రాత్రి ఒక రోజు రా బిడ్డ అంటే వచ్చింది. వచ్చే వరకల్లా మేము పొద్దుగాల చూసే వరకల్లా ఇక దర్వాలలో కొళ్ళు ఉన్నాయి, ఇంత ఎండు ఉండే పోయింది, పైసలు ఉండే పోయినాయి. పైసలు 35,000 తెచ్చి పెట్టిండంట మా కొడుకే. ఎండేమో 25 తులాలు ఎండి తెచ్చి పెట్టినాం ఇంట్లో. ఇక పాస్బుక్ నిన్న మేము దర్పల్లికి పోయినాం. సాయంత్రం 4 గంటలకు అట్లా పోయినాం. వచ్చేసరికి పొద్దున వచ్చి చూసే వరకు కుళ్ళ ఉన్నాయి దర్వాలని. బంగారం ఉండే ఒక 25 తులాలు, 30,000 పైసలు ఉండే. ఆ ఓట్లకు దానికి దీనికి అనేసి 30,000 తెచ్చినాయి. ఆ పైసలు ఉన్నాయి అంతే. చూసే వరకు కుళ్ళ ఉన్నాయి మొత్తం దర్వాలు. ఇగో ఇట్లా తయారయ్యారు. మేము అత్తవరకల్లా మట్టుకున్న మాయమాయరు. ఇక ఎటు పోయిరు ఏమో. ఈ చెట్ల మనవాడు ఈ చెట్టు మీద ఉన్నారు, ఆడున్నారు, బుగులు అయింది. మొత్తం ఇక దొంగలు గిట్ల తయారైతే మరి ఎట్లనే దీనికి పట్ట కొట్టిరు. ఇది వదలు అయింది. మేము ఇంట్లోకి లేచిపోయినాం. డోర్కి తట్ట తలిగితే అయితే మేలుకాయ వరకల్లా బంద్ చేసారు. మళ్ళీ ఇతరులకు వచ్చి వరినాం. ఒర్రే వరకల్లా వదిలేరు. ఒక్క మనిషి కూడా లేచి రాదు. ఏమైందని మేము ముసలలో మొరినాం. అక్కడిక్కడ చూసినాం. ఆయన అన్నాం మా ఆయన ఉన్నాడు కానీ కాలిపోయింది బెట శాత కాదు ఆయనకు. నేను లేచి వరినా ఒక్క మనిషి కాదు వాళ్ళు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.